హోమ్ మినిస్టర్ గారు నువ్వు కాదు ఇంకా కొన్ని 100 తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ్య వల్లనో నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు. గుర్తుపెట్టుకో. వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పోలీసులు కొంతమంది నిన్ను సహకరిస్తున్నారని చెప్పి నువ్వేమన్నా విరవీగుతున్నావేమో. రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి 10 ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అవి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. నీ రెడ్ బుక్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా, ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా. అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా ఇది? ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా, లేకుండా అంటే లోకేష్ నాయన జాగిరా, లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. I have my own constitutional rights. This constitution will protect me. ఈ రాజ్యాంగం ఉండేది, ఇక్కడటువంటి గవర్నమెంట్ అధికారులు ఉండేది, ఇక్కడటువంటి పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి. అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు వాళ్ళ యొక్క అడుగుజాడలకు వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎట్లా చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఇప్పటికీ మీ యొక్క పేపర్లో 116 రాస్తూనే ఉంటారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆర్టికల్స్ రాశారు ఈనాడులో. మరి ఏం చేసినారు? ఇప్పటికి ఏం చర్చలు జరిగినాయి? నువ్వు కూర్చొని మాట్లాడినావు, నువ్వు నీ అబద్ధాలు, నువ్వు తిరుపతి లడ్డు మీద మాట్లాడినావు. ఏమైంది తిరుపతి లడ్డు? ఏమైంది? నువ్వు కూర్చొని మాట్లాడినావు. బోట్లన్నీ అడ్డం పెట్టి విజయవాడలో ఆ యొక్క వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బోట్లు అడ్డం పెట్టాడని చెప్పి మాట్లాడినావు. ఏమైపోయినాయి? నీ యొక్క బియ్యం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ రవాణా చేసి మాట్లాడుతున్నాను. ఏమైపోయినాయి నువ్వు మాట్లాడేటువంటి? ఈరోజు నేను ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన క్వాలిటీ అందరికీ తెలిసిందే. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పదవి కోసం, పదవీకాంక్షతో అనేక అబద్ధాలు చెప్తాడు. కానీ ఒక పత్రికలు అనే వాళ్లకు మీకు ఒక నిబద్ధత ఉంటుంది. ఎట్లంటే అట్లా రాయకూడదు, ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. మీరు ఒక పాంప్లెట్ అనుకోండి, రాసుకోండి, మీ ఇష్టం. కానీ మీరు ఒక పత్రిక రంగు పెట్టుకున్న తర్వాత, ఒక పత్రికా విలేకరి తర్వాత యూ హ్యావ్ సమ్ ఎథిక్స్. మీరు మాట్లాడినటువంటి మీరు రాసిన రాతలు ఒకసారి మీరు చూసుకోండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ నేను అడుగుతున్నాను, అయ్యా మీరు ఈ 9 నెలల నుంచి రాసినటువంటి రాతలు ఒకసారి చూసుకోండి. ఏమైపోయినాయి మరి దాని మీద? తీసుకో మరి యాక్షన్. ఎవరి మీద తీసుకుంటావు? తీసుకో, చూద్దాం. ఏమైపోయింది? బియ్యం అక్రమ రవాణా అని అన్నావు. మొన్న చూస్తే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడేటి విన్నాం. చూస్తారు మీరు అందరూ సోషల్ మీడియాలో అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడేంటి? అనేటువంటి రేషన్ షాప్ డీలర్లంతా ఒకే ఒక వ్యక్తికి ఆ బియ్యం అన్నీ అమ్మాలంట. అతనే తీసుకొని పోయి అవి స్మగ్లింగ్ చేస్తాడంట. నువ్వేమో కూర్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తారని చెప్తున్నావు. బియ్యం గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైపోయినాయి? సీజ్ ద షిప్ ఏమైపోయింది? తిరుపతి లడ్డు ఏమైపోయింది? ఈరోజు ఈ మన కృష్ణా బ్యారేజ్ మీద పడవలు అడ్డం పెట్టింది ఏమైపోయినాయి? నువ్వు కూర్చున్నావు, ఏదేదో మాట్లాడినావు, ఏదేదో కబ్జాలు చేసినారు, అటవీ భూములు చేసినారు. ఏమైపోయినాయి ఇవంతా? ప్రజలకు తప్పులు చెప్పేది కాదు, వీలైతే నిరూపించండి కొన్నైనా. Any more? That's it.